అండి ఈరోజు మహాశివరాత్రి శుభ సందర్భంగా ఈ పవిత్ర సంగం ఘాట్లో భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే ఆలోచనతో సుమారు వారం రోజుల నుంచే మా మున్సిపల్ కౌన్సిలర్స్, మా కమిషనర్ గారు మేమందరం కూడా ఒక ప్లాన్ ప్రకారం ముందే అనుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాలనే ఆలోచనతో ముందు జాగ్రత్తగా అన్ని క్లీనింగ్ చేస్తాం, అన్నీ చేసి అన్ని సకల సౌకర్యాలు మహిళలు బట్టలు మార్చుకునే విధంగా, అలాగే పార్కింగ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎవరు వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా 8,000 మంది వచ్చినా ఫ్రీగా చేస్తానికి జల్లు నీటి కూడా ఏర్పాటు చేసి 3 ఘాట్లలో పాత ఘాటు, అలాగే పవిత్ర సంఘం అక్కడ పిండ ప్రదానం చేసి 3 ఘాట్లలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎక్కడక్కడే మేము ఒక కమిటీలాగా అన్ని డిపార్ట్మెంట్స్ని ఏర్పాటు చేసి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. ఇక్కడికి వచ్చి స్నానం చేసిన ప్రతి ఒక్క భక్తుడికి ఆ శివయ్య అనుగ్రహం కలిగి మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఆయన దీవెనలు ఉంటాయని, వాళ్ళు అనుకున్న అన్ని కార్యక్రమాలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత చక్కగా జరుగుతానికి సహకరించిన మా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, అలాగే ఈ హెల్త్ వారికి, ఇరిగేషన్ వాళ్ళకి, ఫిషరీస్ వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్లు సహాయ సహకారాలతో మా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారి ఆదేశానుసారం ఇంత చక్కగా మేము నిర్వర్తించాం. మా కౌన్సిలర్స్